నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 10. బాబు కోసం ఇంట్లోకి వెళ్ళిన సంగీతను కట్టేస్తాడు అతను. అతన్ని చూసి సంగీత షాక్ అవుతుంది. నువ్వా? అవును నేనే. కిరణ్, నన్నెందుకు కట్టేశావు? వదులు. నేను మళ్ళీ నీకు కనిపిస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతాను అన్నావు కదా, అందుకే భయం వేసి ఇలా కట్టేశాను. సంగీత కోపంగా కిరణ్ని చూస్తుంది. అబ్బా, అట్ట చూడకు మేడం, నాకు సిగ్గేస్తుంది. సంగీత కోపంగానే చూస్తూ ఉండటంతో ఓకే, సారీ, ఇంతవరకు జోక్ చేశాను. ఇప్పుడు సీరియస్గా మాట్లాడుకుందాం. సంగీత, మనం పెళ్లి చేసుకుందామా? సడన్గా అలా అడిగేసరికి షాక్ అవుతుంది. షాక్ నుండి తేరుకుని, నీకు అసలు సెన్స్ ఉందా? పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అడగటానికి సిగ్గులేదు. నీకు నిజంగా పెళ్ళి అయిందా? అవును. ఎవరితో? మీ బావతోనా? అవును. ఎవరితో? మీ బావతోనా? అదేంటి, మీ బావ పెళ్ళి ఈరోజు జరిగినట్లు గుర్తు? సంగీత మౌనంగా ఉంటుంది. నీకు పెళ్లి కాలేదని నాకు తెలుసు సంగీత. నీకు ఎలా తెలుసు? మీ బావ చెప్పాడు. మా బావ? మా బావ ఇవన్నీ నీకెందుకు చెప్పాడు? మా బావ నీకు ఎలా పరిచయం అయ్యాడు? ఒక యాక్సిడెంట్ ద్వారా పరిచయం అయ్యాడు. ఫస్ట్ అతను ఎక్కడో చూసినట్టు అనిపించింది, కానీ గుర్తు రాలేదు. ఆ తర్వాత సుమ షాపింగ్ మాల్లో నీతో గొడవ పడింది కదా, అప్పుడు అతను తన పక్కన ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అతను ఎవరనేది. నువ్వేమో మీ బావతో పెళ్ళయిందని చెప్పావు, కానీ అతను నన్ను పెళ్ళికి ఇన్వైట్ చేశాడు. అసలు ఏం జరిగిందో కనుక్కుందామని ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ నీ గురించి అడిగితే చెప్పలేదు. రిక్వెస్ట్ చేసిన తర్వాత చెప్పాడు నువ్వు ప్రెగ్నెంట్ అని, ఇంట్లో గొడవ ఎక్కడికో వెళ్ళిపోయావని. నాకు చాలా బాధేసింది నీకు ఇలా జరిగినందుకు, కానీ అంతకు మించిన సంతోషం వేసింది. నాకు ఒక కొడుకు ఉన్నాడు, నా వారసుడు ఈ భూమి మీద ఉన్నాడని పట్టలేని సంతోషం వేసింది. అప్పుడు చూడాలి నువ్వు నన్ను, ఈ లోకాన్ని మొత్తం గెలిచిన ఫీలింగ్. కిరణ్ సంతోషానికి అడ్డు వస్తూ చిరాగ్గా ఫేస్ పెట్టి, అయితే ఇప్పుడు ఏంటి? మనం పెళ్లి చేసుకుందాం. నోవే, నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. నువ్వు చేసుకోవద్దులే, నేను చేసుకుంటాను. ఏంటి జోకా? కాదు, సీరియస్. చూడు కిరణ్. చూస్తున్నాను, చెప్పండి మేడం. సంగీతకు చాలా ఇరిటేట్గా ఉంటుంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. సరే వెళ్తున్నాను, మళ్ళీ వెనక్కి రమ్మంటే రాను చెబుతున్నా. ఏంటి ఓవర్ చేస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. సరే వెళ్తున్నాను అని బాబుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఏయ్, బాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. మీ ఇంటికి ఎందుకు? నా కొడుకును నాకు ఇచ్చేయి. హలో మేడం, వీడు నీకు మాత్రమే కాదు, నాకు కూడా కొడుకే. నా కొడుకుని ఎక్కడికైనా తీసుకెళ్లే రైట్ నాకు ఉంది. వాడు నీ కొడుకు ఏం కాదు, నా కొడుకు. బాబును వదిలేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మంచిది. అబ్బచ్చా, నువ్వు చెబితే వినాలా? వీడు నా కొడుకు, అవునో కాదో నీకు తెలుసుననుకుంటా. ఇలా ఇద్దరూ నా కొడుకంటే నా కొడుకు అని వాదించుకుంటారు. సంగీతకు విసుగు వచ్చేస్తుంది. కిరణ్, నువ్వు ఇలాగే ఇక్కడ గొడవ చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుంది. నాకు కావాల్సింది అదే, పిలువు. కోర్టుకు వెళితే అక్కడ వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి నా బిడ్డ అవునో కాదో తేల్చేస్తారు. నా బిడ్డ నాకు కావాలి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. నువ్వు అడగగానే బిడ్డను ఎవరు ఇచ్చేయరు. బిడ్డ తల్లి దగ్గర పెరగటం మంచిదని తల్లికే ఇస్తారు. అంటే ఈ బాబు నా కొడుకే కదా? అవును అని తాను ఏం మాట్లాడిందో గుర్తొచ్చి తనను తాను తిట్టుకుంటుంది. సంగీత, మన మధ్య ఈ గొడవ ఎందుకు చెప్పు? మనం పెళ్లి చేసుకుని బాబును బాగా చూసుకుందాం. నాకు ఇష్టం లేదని చెబితే అర్థం కాదా? అదే, ఎందుకు ఇష్టం లేదు? నాకేం తక్కువ? అందం లేదా? ఆస్తి లేదా? చదువు లేదా? ఏమి తక్కువని నన్ను నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు? అన్నీ ఉన్నాయి, దానితో పాటు నాకేం తక్కువ అనే పొగరు ఉంది. ఇదిగో ఇదే, ఈ పొగరే నాకు నచ్చదు. నువ్వు నన్ను ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. నీ వల్ల నా జీవితం నాశనం అయ్యిందనే జాలితో చేసుకోవాలి అనుకుంటున్నావు తప్ప ప్రేమతో కాదు. ఇదే ఆటిట్యూడ్ రేపు పెళ్ళైనాక ఉండదని గ్యారంటీ ఏంటి? ఆ రోజు నేను నీ కాళ్ళ దగ్గర చెప్పులా బతకాలి. అటువంటి జీవితం నాకు వద్దు అని ఆవేశంగా కిరణ్పై అరుస్తుంది. సంగీత ఆవేశం చూసి కిరణ్కు భయం వేస్తుంది. ఓకే కూల్, ఎందుకు అలా రియాక్ట్ అవుతావు? నీకు నన్ను చేసుకోవటం ఇష్టం లేదు, అంతే కదా? అవును. సరే, బాబును నాకు ఇచ్చేయి, నేను పెంచుకుంటాను. వాడు నా ప్రాణం, నేను నీకు ఇవ్వను. వాడు నాకు కూడా ప్రాణమే, నాకు కావాలి.
నువ్వు అడగగానే ఇవ్వటానికి వాడేం షోరూంలో దొరికే బొమ్మ కాదు. చూడు సంగీత, బాబు నీకు కావాలి, అలాగే నాకు కూడా కావాలి. అందుకే పెళ్లి ప్రపోజల్ తెచ్చాను. నీకిష్టం లేదన్నావు. అలాగే నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. ఏంటది? లివింగ్ రిలేషన్షిప్. వాట్? నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను? సంగీత, లివింగ్ అంటే హగ్లు, కిస్లు, సెక్స్ అనే పెడద్దాలు తీయొద్దు. ఇద్దరు వ్యక్తులు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో చూపించుకోవటానికి వాళ్ళు క్రియేట్ చేసుకునే చిన్న స్పేస్ లివింగ్. ఇప్పుడు మనం కూడా అంతే. కానీ ఆ ప్రేమ బాబు మీద. నీకు ఎలా బాబుతో టైం స్పెండ్ చేయాలని ఉందో నాకు కూడా అలాగే బాబుతో ఉండాలని ఉంది. నీకు నచ్చితే ఒప్పుకో, లేకపోతే నువ్వు ఇంతకు ముందు చెప్పినట్లు కోర్టుకు వెళ్ళి తేల్చుకుందాం. నువ్వు దీని గురించి ఆలోచించుకో. నేను రేపు మళ్ళీ వస్తాను. నీ డెసిషన్ ఏంటో చెప్పు. బాయ్ అని అక్కడి నుంచి వెళ్తాడు కిరణ్. ఏంటి మేడం గారు, 2 రోజుల నుంచి కాల్ చేయట్లేదు, అంత బిజీనా? అరవింద్ అంటాడు. అదేం లేదు, పెళ్ళి కదా, ఆ హడావిడిలో ఉండి మర్చిపోయాను, సుమ అంటుంది. సరేలే గాని మొన్న నేను చెప్పింది ఏం చేశావు? ఏం చెప్పావు? అప్పుడే మర్చిపోయావా, లేదా నన్ను ఆట పట్టిస్తున్నావా? నిజం అరవింద్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. అదే, నేను ఆ రోజు బీచ్లో నీకు ప్రపోజ్ చేశాను కదా, దానికి నువ్వు ఇంకా రిప్లై ఇవ్వలేదు. నేనంటే నీకు ఇష్టమా? "ఉమ్, అలా కాదు సమాధానం. చెప్పు సుమా." సిగ్గుపడుతూ ఇష్టమే అని చెప్తుంది. ఏంటి ఇష్టం, చాక్లెటా బిస్కెటా? సుమ నవ్వుతుంది. అదే, ఆ నవ్వుతోనే నన్ను పడగొట్టావు, నన్ను పిచ్చివాణ్ణి చేశావు. తర్వాత నవ్వచ్చు కానీ రిప్లై ఇవ్వు బుజ్జి. ఐ లవ్ యూ అరవింద్. అరవింద్ కూడా సంతోషపడతాడు. సాయంత్రానికి ఇంటికి వస్తారు రాజారావు, సుమ. రాజారావును చూసి ఆయనను పట్టుకుని ఏడ్చేస్తుంది సంగీత. సంగీత, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? సంగీత, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? రాజారావు మళ్ళీ అడుగుతాడు. తనకు కిరణ్కు మధ్య జరిగింది చెబుతుంది. అంతా విన్న రాజారావు సంగీతను చూస్తూ, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడుగుతాడు. నాకైతే ఏం అర్థం కావటం లేదు. మైండ్ అంతా బ్లాంక్గా ఉంది. అతనితో పెళ్ళి నాకు ఇష్టం లేదు. బాబుని ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తానంటున్నాడు. కోర్టుకు వెళితే అతన్ని పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా బాబును సొంతం చేసుకుంటాడు. వాడు లేకపోతే నేను బ్రతకను అని ఏడుస్తుంది. చూడు తల్లి, ఇది నీ జీవితం, నీ ఇష్టం వచ్చింది చేయి, నీకు తోడుగా మేముంటాం. నా కూతురు ఎప్పుడూ రైట్ డెసిషన్ తీసుకుంటుందని నాకు నమ్మకం. సచ్చినోడు నన్ను ఎటూ తేల్చుకోలేని డైలమాలో పడేశాడు అని కిరణ్ను తిట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ కిరణ్ తన ఫోన్లోని సంగీత ఫోటో చూస్తూ, సారీ బంగారం, నిన్ను ఈ మాత్రం బెదరగొట్టకపోతే నువ్వు నా దారిలోకి రావని ఇలా చేశాను. సంగీత సంభాషణ విన్న సుమ షాక్ అవుతుంది. అంటే అరవింద్ అన్న కిరణేనా మా అక్క జీవితాన్ని నాశనం చేసింది? ఈ విషయం అరవింద్కు కాల్ చేసి చెబుతుంది. విషయం విన్న అరవింద్ కూడా షాక్ అవుతాడు. అరవింద్ ఇంతవరకు ఎలాగోలా మా నాన్నను మన పెళ్లికి ఒప్పిస్తాను అనే ధైర్యం ఉండేది. కానీ మీ అన్న ఇలా చేశాడు అని తెలిసాక మన పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకు లేదు అని బాధపడుతుంది. సుమా, నువ్వు బాధపడుకు. నేను ఎలాగోలా మీ ఇంట్లో వాళ్ళను, మా ఇంట్లో వాళ్ళను ఒప్పించి అందరి సమక్షంలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వేం భయపడకు. అరవింద్ ధైర్యం చెప్పిన తర్వాత సుమ కొంచెం కుదుట పడుతుంది. సంగీత లివింగ్కి ఒప్పుకుంటుందా లేదా? అరవింద్ సుమల పెళ్లి జరుగుతుందా? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.